వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసినది ఒకసారి రివ్యూ చేసుకుందాం. శ్రేణులు అంటే ఏంది, శ్రేణుల యొక్క నిర్వచనం తెలుసుకున్నాం, శ్రేణుల రకాలు తెలుసుకున్నాం, అంకశ్రేణి అంటే ఏంది, అంకశ్రేణిలో ఎన్నవ పదం గురించి తెలుసుకున్నాం, అంకశ్రేణిలో ఎన్నవ పదం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము అభ్యాసం 2లో సెకండ్ బిట్, ఫస్ట్ బిట్ ఆల్రెడీ కవర్ అవుతుంది, మీకు తెలుసు, చేయగలుగుతారు కూడా విద్యార్థులు. అయితే సెకండ్ బిట్లో 10, 7, 4 డాష్ డాష్ అంకశ్రేణిలో 30వ పదము ఏఎన్ పదం కనుగొనుము, అంటే ఎన్నవ పదం కనుగొనుము, ఏఎన్ పదము 30వ పదం. రైట్, ఇక్కడ మనకి ఇచ్చిన శ్రేణి 10, 7, 4 డాష్ డాష్ ఏపీ, అంకశ్రేణి ఏపీ. మరి ఇక్కడ మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మొదటి పదం. సామాన్య భేదం డి, సామాన్య భేదము డి. మరి సామాన్య భేదం డి అన్నప్పుడు మనం తెలుసు ఆల్రెడీ, రెండవ పదం మైనస్ మొదటి పదము, మూడవ పదం మైనస్ రెండవ పదం. ఇక్కడ రెండవ పదం మైనస్ మొదటి పదం, రెండవ పదము 7 - 10, రెండవ పదం ఏంటిది 7 - 10. 7 - 10 అంటే 7 నుంచి 10 తీసేస్తామా, తీయలేం. కాబట్టి 10 నుంచి 7 తీసేయాలి, ఎంత వస్తుంది, 10 పెద్దది కాబట్టి -3. అంటే ఇక్కడ ఏ మొదటి పదము 10, సామాన్య భేదము -3. మరి మనకు ఎన్నవ పదం కనుక్కోమన్నాడు, 30వ పదం, 30వ పదం, 30వ పదం అంటే A30, 30వ పదం అంటే A30, A30, A30 ఈజ్ ఈక్వల్ టు ఎంత, A + 29D, A + 29D, A + 29D. ఏ అంటే ఏంది, మొదటి పదం, మొదటి పదం ఎంత ఉంది, 10 + 29 ఇంటూ -3, 29 ఇంటూ -3. ఇక్కడ 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 29 మూడుల సింపుల్గా 3 9 27, 2 2 3 2 6, 6 2 ఎంత అవుతుంది, 8 అంటే 87, -87. -87 నుంచి 10 తీసేయాలి, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే తీసివేస్తాం. -87 నుంచి 10 తీసేస్తే ఎంత, -77. అంటే A30 ఈజ్ ఈక్వల్ టు -77, A30 కనుక్కోండి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏఎన్ పదం, ఏఎన్ అంటే చివరి పదం, ఎన్నవ పదం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు సూత్రం తెలుసు, ఏంటిది, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A + n - 1 ఇంటూ డి, A + n - 1 ఇంటూ డి. ఏ 10 ప్లస్ ఎన్ విలువ తెలియదు, ఎన్నవ పదం అది 10, 20, 30 మనకు తెలియదు, ఎన్నవ పదం కాబట్టి n - 1 ఇంటూ డి. డి అంటే సామాన్య భేదం, సామాన్య భేదం ఎంత ఉంది ఇక్కడ మనకు, -3 ఉంది. 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n ఇంటూ 3, 3 ఇంటూ n, n ఇంటూ 3, 3n ఉండాలి, n 3 రాయొద్దు, 3n. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1 3, 3 1 3. అంటే ఇక్కడ -3 తోటి nను గుణించాలి, -3n, -3 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1 3. ఇక్కడ 10 + 3 13, 10 + 3 13 -3n, 13 -3n. ఇది nth టర్మ్, ఎన్నవ పదము, ఎన్నవ పదం. రైట్, మూడవ లెక్కలో థర్డ్ ప్రాబ్లం చూద్దాం, మూడవ లెక్కలో మూడవ ప్రాబ్లం చూద్దాం. A1 ఈజ్ ఈక్వల్ టు 5. మరి మనకి A1 అన్నా ఏ అన్నా ఒకటే అని తెలుసుకున్నాం, A1 అన్నా ఏ అన్నా ఒకటే పదము, మొదటి పదమే అనుకున్నాం. కాబట్టి A1 ఈజ్ ఈక్వల్ టు, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. మరి ఇంకేమి ఇచ్చిండు, A4 ఈజ్ ఈక్వల్ టు 9 1/2, 9 పూర్ణాంకం 1/2. మరి ఇది మిశ్రమ భిన్నం,
దీన్ని ఏం చేద్దాం, అపక్రమ భిన్నంలోకి మారుద్దాము. A4 అంటే మనకు తెలుసు. A4 అంటే ఏంటిది, a ప్లస్ 3d. a ప్లస్ 3d మరి a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు, ఇది మిశ్రమ భిన్నం కాబట్టి మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారుద్దాం. 9 2 18, 18 ప్లస్ 1 19, అంటే 19/2. 19/2. ఈ 2 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే ఏం చేస్తుంది, గుణిస్తుంది. అంటే 2 × a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 19. 2 × a 2a ప్లస్ 2 3 6d ఈజ్ ఈక్వల్ టు 19. మరి ఇందులో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. మరి ఇందులో మనకేముంది, ఈ 2a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 19లో ఒక విలువ ఉంది ఆల్రెడీ. ఏమున్నది, ఏ విలువ ఉన్నది. ఏ విలువ ఎంత ఉన్నది, 5 ఉంది. కాబట్టి ఏ విలువను 1లో రాయగా, ఏ విలువను 1లో రాయగా, 1లో రాస్తే 2 × a ఎంత ఉన్నది, 5 ఉన్నది. ఏ ఎంత ఉన్నది, 5 ఉన్నది. 5 ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 19. 2 5 10, 2 5 10, 10 ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 19. ఈ 10ని అటు పంపిస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 6d ఈజ్ ఈక్వల్ టు 19 మైనస్ 10. 6d ఈజ్ ఈక్వల్ టు 9. 6d ఈజ్ ఈక్వల్ టు 9. మరి d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 9/6. 9/6. 9/6 అన్నప్పుడు మనం 3 2 ముళ్ళ అంటే d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 3/2 వస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 3/2. అంటే a ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, d ఈజ్ ఈక్వల్ టు 3/2. మరి మనల్ని ఏం కనుక్కోమన్నాడు, a2 కనుక్కోమన్నాడు. a2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ d. 1d a ప్లస్ d. a2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ d. a అంటే ఎంత ఉంది, 5 ఉంది. a అంటే ఎంత, 5 ప్లస్ d అంటే ఎంత వచ్చింది, 3/2. 5 ప్లస్ 3/2. ఇక్కడ కాసా కడితే 2 వస్తుంది. 2 5 10 ప్లస్ 3 ఎంత, 13/2. 13/2. a2 రెండవ పదము 13/2. మరి 13/2 అనేది ఏంటిది, అపక్రమ భిన్నం. ఒకవేళ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మారిస్తే 6 2 12 కాబట్టి 6 1/2. 6 పూర్ణాంకం 1/2. 6 పూర్ణాంకం 1/2. ఇక నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, a3 అనుకోవాలి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, a3. మరి a3 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, a3 ఈజ్ ఈక్వల్ చెప్పండి. a3 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, a ప్లస్ 2d. a ప్లస్ 2d. a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d. మరి ఏ ఆల్రెడీ మనకి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 5 ఇచ్చిండు. 5 ప్లస్ 2 × d. d విలువ ఎంత వచ్చింది మనకు, 3/2. 2 × 3/2. 2 × 3/2. మరి ఇక్కడ 2 × 3/2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. మరి 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8. a3 ఈజ్ ఈక్వల్ టు 8. a2 ఈజ్ ఈక్వల్ టు 6.5. 6 పూర్ణాంకం 1/2. అంటే ఇక్కడ ఏ విలువ ఇచ్చిండు, a4 ఇచ్చిండు, a2 a3లను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 3వ బిట్లోనే లాస్ట్ చివరి ప్రాబ్లం, 5వ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇవ్వబడినది a2 ఈజ్ ఈక్వల్ టు 38, a6 ఈజ్ ఈక్వల్ టు -22. a2 ఈజ్ ఈక్వల్ అంటే రెండవ పదం 38, 6వ పదం -22 అయితే a1 1వ పదము, a3 3వ పదము, a4 4వ పదము, a8 8వ పదాలను కనుగొనుము అన్నాడు. రైట్, ఇక్కడ మన గివెన్ డేటా a2 ఈజ్ ఈక్వల్ టు 38. a2 ఈజ్ ఈక్వల్ టు 38. మరి a1 అంటే మొదటి పదం,
A2 అంటే ఏంది రెండవ పదం. రెండవ పదానికి మనకేంది ఫార్ములా A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38. ఇది ఈక్వేషన్ 1 అనుకుంది. A ప్లస్ D ఈజ్ ఈక్వల్ 38. మరి ఇంకేమి ఇచ్చిండు మనకు A6 ఇచ్చిండు. A6 అంటే ఆరవ పదం. ఆరవ పదం ఎంత ఇచ్చిండు -22. అంటే మరి ఆరవ పదం అంటే ఏమనుకుంటాము A ప్లస్ 5D A ప్లస్ 5D -22. రెండవ పదం A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38 ఈక్వేషన్ 1. ఆరవ పదం A ప్లస్ 5D ఆరవ పదం. ఒకటవ పదం A రెండవ పదం A ప్లస్ D మనకు సాధారణ రూపంలో చూసినాం. A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు -22. ఇది ఈక్వేషన్ 2. 1 2లను సాధించగా సాధించడం అంటే కూడనన్నా కూడాలి, తీసివేయాలి. A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38. A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు -22. రైట్, ఏలు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మైనస్ సింబల్ చేంజ్ చేసిన ఏలు క్యాన్సిల్ అయినాయి. -5D నుంచి 1D తీసేయాలి. -5D నుంచి 1D తీసేస్తే -4D. ఇక్కడ ప్లస్ 22 ప్లస్ 38 రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి కూడాలి. రెండు మైనస్లు ఉన్నా కూడాలి, మైనస్ సింబల్ పెట్టాలి. మరి రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి 38 అది ప్లస్ 22. ఈ రెండు 38 కలిపితే 40 ప్లస్ 20 ఎంత అవుతుంది 60. అట్లా కూడా చేయొచ్చు. లేదా 2 + 8 10 1 వేసుకుంటే 3 1 4 4 2 6 60. అంటే ఇక్కడ మనకు D ఈజ్ ఈక్వల్ టు 60/-4 60/-4. మరి 4 60 ఏంలో పోతుంది 4 1 4 4 5 20. అంటే D ఈజ్ ఈక్వల్ టు -15. D ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -15 వచ్చింది. మరి D విలువ వచ్చినప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఏ విలువ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ D విలువని ఈక్వేషన్ 1లో రాసినాం అనుకోండి. A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38. దీంట్లో D విలువని సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. A - 15 ఈజ్ ఈక్వల్ టు 38. ప్లస్ ఇంటూ మైనస్ A - 15 ఈజ్ ఈక్వల్ 38. A ఈజ్ ఈక్వల్ టు 38. ఈ -15 అటువైపు పంపితే ఏమవుతుంది +15. 38 + 15 38 + 15 ఎంత అవుతుంది 30 + 10 40 48 + 5 13 అంటే 53. A ఈజ్ ఈక్వల్ టు 53. D ఈజ్ ఈక్వల్ టు -15. మరి ఇక్కడ మనం ఏ పరంగా అనుకోవాలి A1 అంటేనే A1 అంటేనే 53. A1 అంటే మొదటి పదమే. రైట్, నెక్స్ట్ A3 ఈజ్ ఈక్వల్ టు A + 2D మరి 53 ప్లస్ 2 × D వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ చేస్తే వచ్చింది ఎంత వచ్చింది -15 వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ 53 మైనస్ 2 15 ఎంత 30. 53 నుంచి 30 తీసివేయాలి. మరి 53 నుంచి 30 తీసేస్తే ఎంత రైట్ 23. అంటే A3 ఈజ్ ఈక్వల్ టు 23. మరి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి A4 ఈజ్ ఈక్వల్ టు A + 3D. మరి A ఎంత ఉన్నది 53 ప్లస్ 3 × D ఎంత -15. 53 ప్లస్ 3 × -15 53 ప్లస్ ఇంటూ మైనస్ 3 15ల 15 3ల 3 15లన్నా 15 3లన్నా ఒకటే. 3 15ల లేదా 15 3లు ఎంత 45. మరి 53 నుంచి 45 తీసేస్తే 8 ఎంత
రైట్ 8. అంటే A4 ఈజ్ ఈక్వల్ టు 8. మరి A8 మీరు చేస్తారు కదా, చేసి మీ ఉపాధ్యాయుని చూపిస్తారు కదా. రైట్, ఇది 3వ సమస్యలో చివరి సమస్య. ఇక నెక్స్ట్ ఓకేనా. రైట్, మరి నెక్స్ట్ 4వ సమస్యలోకి వెళ్దాం. 3, 8, 13 డాష్ డాష్ అంక శ్రేణిలో 3, 8, 13 డాష్ డాష్ అంక శ్రేణిలో ఎన్నవ పదము 78 అవుతుంది. అంటే ఎన్నవ పదం 10, 20, 30, 40, 2, 3 ఎన్నవ పదము 78 అవుతుంది. రైట్, ఇక్కడ మనకేమి ఇచ్చిండు? 3, 8, 13 డాష్ డాష్ AP అంక శ్రేణి మాత్రమే ఇచ్చిండు. అయితే మరి మనకు మొదటి పదం 3 మొదట ఉన్నదే మొదటి పదం. ఇక మొదటి పదం తీసుకుందాం. మరి ఇంకోటి ఏం తీసుకోవాలి? D తీసుకోవాలి. D అంటే ఏంటి చెప్పండి? పదాంతరము లేదా సామాన్య భేదము. ఆల్రెడీ మనం నిన్న క్లాసులు నేర్చుకున్నాం. సామాన్య భేదము లేదా పదాంతరము D. మరి పదాంతరం అంటే ఏంది? 2వ పదం మైనస్ 1వ పదం, 3వ పదం మైనస్ 2వ పదం, 5వ పదం మైనస్ 4వ పదం, 100వ పదం మైనస్ 99వ పదము. రైట్, 2వ పదం మైనస్ 3వ పదం, 2వ పదం మైనస్ 2వ పదం మైనస్ మొదటి పదం, 2వ పదం మైనస్ మొదటి పదం. మరి 2వ పదం ఏముంది? 8 ఉంది. మొదటి పదం ఏముంది? 3 ఉంది. 8 మైనస్ 3 5. 8 మైనస్ 3 5. రైట్, ఇప్పుడు మరి ఇంకేమి ఇచ్చిండు మనకు? ఎన్నవ పదము. ఎన్నో తెలియదు మనకు. మరి తెలియదు కాబట్టి ఏం తీసుకోవాలి? మనం చివరి పదం తీసుకోవాలి. AN ఈజ్ ఈక్వల్ టు 78. మనకు ఆ పదం ఎన్నో తెలియదు. మనకు ఎన్నవ పదము లేదా చివరి పదము లేదా సామాన్య పదము AN ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలి. మరి AN ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు మరి 78. AN ఈజ్ ఈక్వల్ టు 78. మరి AN ఫార్ములా తెలుసు మనకు. AN అంటే ఏంటిది? సామాన్య పదము, సాధారణ పదము, చివరి పదము, ఎన్నవ పదం. మరి ఎన్నవ పదం అన్న ఫార్ములా ఏంటిది? A + n - 1 × D ఈజ్ ఈక్వల్ టు 78. A + n - 1 × D, A + n - 1 × D ఈజ్ ఈక్వల్ టు 70. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏమున్నా? A ఉంది. ఎంత ఉన్నది? 3 ఉంది. ప్లస్ n ఉందా? తెలియదు. కనుగోవాల్సిందే n. ఎన్నవ పదము కనుక్కోమన్నాడు. కాబట్టి n తెలియదు. -1. D తెలుసు. D ఏంటిది? సామాన్య భేదం. ఎంత ఉన్నది? 5 ఈజ్ ఈక్వల్ టు 78. రైట్, 3 ప్లస్ n × 5. n 5 కాదు 5n అనాలి. ఏమనాలి? 5n. రైట్, ప్లస్ ఇంటూ మైనస్ 1 × 5 -5 ఈజ్ ఈక్వల్ టు 78. రైట్, మరి ఇక్కడ 5 పెద్దదా 3 పెద్దదా? 5కే గుర్తుంది, మైనస్ ఉంది. కాబట్టి పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేటప్పుడు పెద్ద సంఖ్యకి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ ఇచ్చారు. 5n - 2 ఈజ్ ఈక్వల్ టు 78. ఈ -2ను సమీకరణం అవతల పంపినాం అనుకోండి, ప్లస్ అవుతుంది. 5n ఈజ్ ఈక్వల్ టు 78 + 2. మరి 78 + 2 ఎంత అవుతుంది? ఎంత? 80. రైట్, అంటే n ఈజ్ ఈక్వల్ టు 80/5. 80/5. మరి 80/5 అన్నప్పుడు 5 ఎక్కమల్ల n/nలో పోతుంది. 5 చూడండి, 5 ఒక అట్లా అంటే 8 నుంచి 5 తీసేస్తే 3 ఉంటుంది. 3 పక్కన 0 ఉంది కాబట్టి 30. 5 6ల 30 అంటే 16 5ల 80. n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16. n ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 16వ పదము 78 అవుతుంది. 16వ పదం 78 అవుతుంది. ఇది కన్క్లూజన్. 16వ పదము 78 అవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా చాలాసార్లు వచ్చింది. నేను చదువుకున్నప్పటి నుంచి వచ్చింది ఈ ప్రాబ్లం.
3, 8, 13 డాష్ డాష్ ఏపీలో ఎన్నవ పదం 78 అవుతుంది, ఎన్నవ పదం -22 అవుతుంది, ఎన్నవ పదం 30 అవుతుంది, చేంజ్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ ఇచ్చినది ఏంటిది, ఓన్లీ మనకు అంక సైడ్ మాత్రమే ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, అంక సైడ్ ఇచ్చిండు కాబట్టి మొదటి పదం తెలుసుకోవచ్చు, సామాన్య భేదం తెలుసుకోవచ్చు. మరి ఎన్నవ పదము అన్నాడు కాబట్టి ఆ పదం తెలియదు కాబట్టి మనం ఏమనుకోవాలి, ఎన్నవ పదమే అనుకోవాలి, చివరి పదమే అనుకోవాలి. కాబట్టి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 78. మరి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 78 అంటే ఏం యూజ్ చేస్తాము, ఏఎన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏఎన్ ఫార్ములా యూజ్ చేసి ఎన్ వాల్యూ అనుకున్నాం. ఎన్ ఎంత వచ్చింది, 16. మనం అనుకున్నాం ఎన్ అంటే ఏంది, పదముల సంఖ్య. కాబట్టి 16వ పదము 78 అవుతుంది. 16వ పదము 78 అవుతుంది. 5వ బిట్లో క్రింద ఇవ్వబడిన ఏపీలో పదాల సంఖ్యను కనుగొండి. 2 ఉన్నాయి, ఒకటి నేను చేస్తున్నా, ఒకటి మీరు చేసి మీ గణిత ఉపాధ్యాయుని చూపించండి. రైట్. సెకండ్ చూసినట్లయితే 18, 15 పూర్ణాంకం 1/2, 13 డాష్ 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 -47. అంటే ఇక్కడ గమనించండి, 1వ పదము, 2వ పదము, 3వ పదము డాష్ డాష్ చివరి పదం ఇచ్చింది. అంటే మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే 1వ పదము ఏ ఈజ్ ఈక్వల్ టు 18. ఏ ఈజ్ ఈక్వల్ టు 18. మరి ఇంకేం చేస్తాము, సామాన్య భేదం కంపల్సరీ. ఇక్కడ చివరి పదం ఇచ్చిండు, మొదటి పదం ఇచ్చిండు, అంటే డి కనుగొనాల్సిందే కదా. అంటే డి సామాన్య భేదం. సామాన్య భేదం అంటే ఏంది, 2వ పదం మైనస్ మొదటి పదము. 15 పూర్ణాంకం 1/2 మైనస్ మొదటి పదం 18 -18. రైట్. ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నాల్లోకి మార్స్తే 2 15ల 30, 30 ప్లస్ లవం 1, 31/2 -18. అంటే ఇక్కడ కాస్త గడితే ఎంత వస్తుంది, 2 వస్తుంది. 31 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ హారం 1 అనుకున్నాం అనుకోండి, 1 తోటి 2ని భాగిస్తే 2, 2 18లా ఎంత 36. 36 నుంచి 31 తీసేస్తే ఎంత 5. మరి 36 పెద్దదా 31 పెద్దదా, 36 పెద్దది. 36కి ఏ గుర్తుంది, మైనస్ ఉంది కాబట్టి -5/2 మైనస్ అంటే డి ఈజ్ ఈక్వల్ టు -5/2. ఏ వాల్యూ వచ్చింది, డి వాల్యూ. ఏ అంటే మొదటి పదము, డి అంటే సామాన్య భేదము. రైట్. ఇంకేమి ఇచ్చింది మనకు లెక్కలోనే ఇచ్చింది, ఏమి ఇచ్చిండు, -48. -47 ఏంటిది, అది చివరి పదం. అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -47. మరి ఏఎన్ ఫార్ములా తెలుసుగా మనకు, ఏంటి చెప్పండి, a ప్లస్ n - 1 ఇంటూ డి. a ప్లస్ n - 1 ఇంటూ డి. a ప్లస్ n - 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు -47. ఏ మొదటి పదం ఎంత ఉన్నది, మొదటి పదం ఎంత ఉన్నది, 18. రైట్, 18. నెక్స్ట్ ప్లస్ ఎన్ తెలియదు, ఎన్ తెలుసా, తెలియదు. పదాల సంఖ్య కనుక్కోమండి కాబట్టి ఎన్ తెలియదు, ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. n - 1. డి ఎంత ఉన్నది, డి అంటే ఏంటిది, సామాన్య భేదం. సామాన్య భేదం ఏముంది, -5/2 ఈజ్ ఈక్వల్ టు -47. అంటే ఇక్కడ 18 ప్లస్ ఇంటూ మైనస్ n ఇంటూ 5n/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు -47. ఎంత వస్తుంది, -47. మరి ఇక్కడ కాసాగు 2 18 36 -5n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు -47. 36 ప్లస్ 5 ఎంత, 41. 41 -5n ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 ఇక్కడ హారంలో ఉంది అంటే భాగిస్తుంది. సమీకరణం అటువైపు పోతే ఏమవుతుంది, గుణిస్తుంది. -47 ఇంటూ 2 -47 ఇంటూ 2. మరి -47 రెండ్లా -41 -5n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది,
మైనస్ 47 రెండ్ల 2 ఏళ్ళ 14 1 2 4 8 94 ఎంత వస్తుంది 94 ఈ 94 ఇటు పంపిస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఈ -5 అటు పంపిస్తే ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి నువ్వు అటుపో నేను ఇట్రా రైట్ 41 ప్లస్ 94 ఈజ్ ఈక్వల్ టు 5n 41 ప్లస్ 94 అంటే 5n ఈజ్ ఈక్వల్ టు 41 ప్లస్ 94 1 ప్లస్ 4 5 అవుతుంది 135 అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 135/5 5 ఎక్కడ 135 ఎండ్ల పోతుంది 5 1 5 2 5 1 5 2 10 5 2 10 అంటే ఎంత ఉంటుంది 3 ఉంటుంది పక్కన ఎంత ఉంది 5 35 5 ఎక్కడ ఎండ్ల పోతుంది 5 ఏళ్ళ 35 అంటే 27 అంటే n ఈజ్ ఈక్వల్ టు 27 అంటే పదాల సంఖ్య ఎంత అన్నట్టు 27 పదాలు ఉన్నాయి ఇక్కడ నుంచి -47 వరకు ఎన్ని పదాలు ఉన్నాయంటే 27 పదాలు పదముల సంఖ్య దేర్ఫోర్ చివరికి ఏమని రాస్తామంటే పదముల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పదములు పదముల సంఖ్య 27 రైట్ ఇది 5వ లెక్క ఇదే మోడలు 4వ లెక్క మోడలే 6వ లెక్క ఉంటుంది 6వ లెక్క చేయండి మీ నోట్బుక్లో చేసుకొని మీ గణిత ఉపాధ్యాయుని చూపించండి ఇక నెక్స్ట్ 7వ లెక్క చూద్దాం ఓకేనా రైట్ 7వ లెక్క ఒక అంక శ్రేణిలో 11వ పదము 38 11వ పదము 38 మరియు 16వ పదము 73 అయినా 31వ పదము కనుగొనుము రైట్ ఇక్కడ మనకు ఫస్ట్ గివెన్ డేటా ఇచ్చిన దత్తాంశం రాయాలి ఏమి ఇచ్చిన దత్తాంశంలా 11వ పదము 11వ పదం 38 మరి ఇంకేమి ఇచ్చిండు 16వ పదం ఈజ్ ఈక్వల్ టు 73 మరి 11వ పదం అంటే A11 మనకు తెలుసు A11 ఈజ్ ఈక్వల్ టు 38 మరి A16 ఈజ్ ఈక్వల్ టు 73 అంటే ఇక్కడ 11వ పదం అంటే A11 16వ పదం అంటే A16 రైట్ మనకు ఆల్రెడీ తెలుసు A11 A + 10D A5 A + 4D A3 A + 2D A100 A + 99D రైట్ ఇక్కడ మనం ఏం రాస్తాం A + 10D ఈజ్ ఈక్వల్ టు 38 ఇది ఈక్వేషన్ 1 A + 10D ఈజ్ ఈక్వల్ టు 38 ఇది ఈక్వేషన్ 1 మరి ఇక్కడ A16 ఉంది కాబట్టి A16 అంటే ఏం తెలుసు మనకు A + 15D ఈజ్ ఈక్వల్ టు 73 ఇది సమీకరణం 2 అనుకున్నాం మరి రెండు సమీకరణాలు సాధించేటప్పుడు మొదటి గుణకాలు కానీ రెండవ చరరాశి యొక్క గుణకాలు కానీ సమానంగా ఉన్నట్లయితే ఇక్కడ మనకేముంది A ఉంది కాబట్టి 1 2లను సాధించగా 1 2లను సాధించడం అంటే సమానంగా ఉన్నాయి కాబట్టి ప్లస్ చేయొచ్చు మైనస్ చేయొచ్చు సరే A + 10D ఈజ్ ఈక్వల్ టు 38 A + 15D ఈజ్ ఈక్వల్ టు 73 రైట్ మైనస్ ఏలు క్యాన్సిల్ అవుతున్నాయి మరి ఏలు క్యాన్సిల్ -15D + 10D -15D నుంచి 10D తీసేస్తే -5D మరి ఇక్కడ 73 నుంచి 38 తీసేయాలి 73 నుంచి 38 తీసేయాలి దశకం అనగా 10
13 13 ఇట్ల నుంచి 8 తీసేస్తే ఎంత 5 ఇక్కడ ఎంత ఉంటుంది 6 6 ఇట్ల నుంచి 3 తీసేస్తే 3 35 ఎంత వస్తుంది 35 వస్తుంది మరి మైనసా ప్లస్సా ఎందుకు 73 పెద్దది కాబట్టి -35 మరి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది అంటే 5D = 35 D = 35/5 35/5 5 ఒకట్ల 5 ఏళ్ళ అంటే D = ఎంత వచ్చింది 7 వచ్చింది D = ఎంత వచ్చింది 7 వచ్చింది మరి D విలువనే మనకి ఏ విలువ లేదు ఇక్కడ A11 = 38 ఉంది కాబట్టి D విలువను ఇందులో రాసినట్లయితే D విలువను ఒకట్లా రాసినట్లయితే A + 10D = 38 A + 10 D విలువ ఎంత వచ్చింది మనకు 7 వచ్చింది కాబట్టి 7 = 38 A + 10 7s 70 = 38 A = 38 - 70 + 70 అటువైపు పక్షాంతరం చెందినట్లయితే అంటే అటువైపు పంపించినట్లయితే అది -70 మరి -70 నుంచి 38 తీసేస్తే 70 నుంచి 38 0 నుంచి 8 పోదు కదా 10 10 10 ఇట్ల నుంచి 8 తీసేస్తే ఎంత 2 ఇక్కడ 6 ఉంటుంది 6 ఇట్ల నుంచి 3 తీసేస్తే ఎంత 3 32 A = -32 A = -32 D = 7 మరి ఇక్కడ లెక్కలు ఏం కనుక్కోమన్నాడు చూడండి ఏం కనుక్కోమన్నాడు 31వ పదం కనుక్కోమన్నాడు 31వ పదం A37 31వ పదం A37 = A + 36D A + 36D A37 = A + 36D A100 A100 అన్నాం అనుకోండి అంటే 100వ పదం A37 అన్నాం అనుకోండి సారీ 31 30వ పదం 31 కాబట్టి A + 30D 31వ పదం కనుగొమ్మన్నాడు మరి 31వ పదం కనుగొమ్మన్నాడు కాబట్టి 31 A31 అంటే A + 30D మరి A + 30D అన్నప్పుడు A ఆల్రెడీ మనకు వచ్చింది ఎంత వచ్చింది -32 A -32 ప్లస్ 30 D వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ కనుగొన్నాం D వాల్యూ ఎంత ఉంది చెప్పండి 7 రైట్ -32 ప్లస్ 3 ఏళ్ళు ఎంత 21 అంటే 210 నుంచి 32 తీసేయాలి 210 నుంచి 32 కట్ చేస్తే 10 10 ఇట్ల నుంచి 2 తీసేస్తే ఎంత 8 రైట్ ఇక్కడ 0 ఉంటుంది ఇక్కడ నుంచి 10 తీసుకోవాలి 10 ఇట్ల నుంచి 3 తీసేస్తే 7 ఇక్కడ 2 ఇట్ల నుంచి 1 పోయింది కాబట్టి 178 ఎంత 178 A31 31వ పదము A31 A + 30D 25వ పదం A + 24D 15వ పదం A + 14D 20వ పదం A20 A + 19D అవి బాగా గుర్తుపెట్టుకోండి 1వ పదం A1 ఏనే 2వ పదం A2 A + D 3వ పదం A3 A + 2D 4వ పదం A4 A + 3D 5వ పదం A5 A + 4D ఆ విధంగా మనకు 31వ పదము కనుగొన్నాం 9వ లెక్క చూద్దాం 8వ లెక్క మీరు ప్రయత్నం చేయండి 9వ లెక్క 9వ సమస్య ఒక అంక శ్రేణిలో 17వ పదం
10వ పదం కంటే 7 ఎక్కువ. 17వ పదం 10వ పదం కంటే 7 ఎక్కువ అయినా సామాన్య భేదం ఎంత? సామాన్య భేదము ఎంత? అంక సైడ్లో 17వ పదము 10వ పదం కంటే 7 ఎక్కువ అంటే 17వ పదం. 17వ పదము A17 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 16D. మనకు తెలుసు 17వ పదం A ప్లస్ 16D. నెక్స్ట్ 10వ పదం. 10వ పదం ఏంది? A10. A10 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 10వ పదం చెప్పండి? A10 A ప్లస్ 9D. A ప్లస్ 9D అంటే 17వ పదము A ప్లస్ 16D. 10వ పదము A ప్లస్ 9D. మరి దత్తాంశం ఏమి ఇచ్చిండు? 17వ పదము 10వ పదము కంటే 7 ఎక్కువ. దత్తాంశం ప్రకారం 17వ పదం అంటే A17. 17వ పదం A17. A17 10వ పదం కంటే 7 ఎక్కువ. మరి 10వ పదం ఏం చేసినాం? A10 ప్లస్ 7 ఎక్కువ. 17వ పదము 10వ పదం కంటే 7 ఎక్కువ కాబట్టి 17 అంటే ఆల్రెడీ రాసుకున్నాం. A ప్లస్ 16D ఈజ్ ఈక్వల్ టు 10వ పదం అంటే A ప్లస్ 9D ప్లస్ 7. రైట్. సజాతి పదాలను ఒక దగ్గర తీసుకొద్దాం. ఏ ఇటు వస్తే మైనస్ A ప్లస్ 16. ఈ 9D ట్రాన్స్పోజు ఇటువైపు వచ్చింది, కుడివైపు ఎడమవైపు వచ్చిందా కుడివైపు వచ్చిందా? ఎడమవైపు వచ్చింది. ఎడమవైపు వచ్చినప్పుడు మైనస్ 9D ఈజ్ ఈక్వల్ టు 7. రైట్. ఏ క్యాన్సిల్ అవుతుంది. మరి 16D నుంచి 9D తీసేస్తే 16D నుంచి 9D తీసేస్తే ఎంత వస్తుంది? చెప్పండి? 7D ఈజ్ ఈక్వల్ టు 8. మరి D ఈజ్ ఈక్వల్ టు ఏంది? 7/7 అంటే 1. అంటే సామాన్య భేదము 1. సామాన్య భేదం ఎంత వచ్చింది? 1. సామాన్య భేదము 1. మనకు ఫస్ట్ గివెన్ డేటా రాయాలి. దత్తాంశం ఏమి ఇచ్చిండు? 17వ పదము 10వ పదం. మరి దత్తాంశం ప్రకారం ఏంది? 17వ పదము 10వ పదం కంటే 7 ఎక్కువ. 17వ పదము 10వ పదం కంటే 7 ఎక్కువ అంటే A17 ఈజ్ ఈక్వల్ టు A10 ప్లస్ 7. రైట్. ఓకే. నెక్స్ట్ 11వ సమస్య చూద్దాం. 10వ సమస్య ట్రై చేయండి, లేకపోతే టుమారో క్లాస్లో ఐ ఎక్స్ప్లెయిన్. రైట్. రేపటి క్లాస్లో మీకు రాకపోతే నేను రేపటి క్లాస్లో వివరిస్తాను. 7చే నిశేషంగా భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి? మరి చూడండి, 0 నుంచి 9 ఒక అంకె సంఖ్య, 1 డిజిట్ నెంబర్. 10 నుంచి 99 2 అంకెల సంఖ్యలు. 0 నుంచి 9 ఒక అంకె సంఖ్య, 10 నుంచి 99 2 అంకెల సంఖ్యలు, 100 నుంచి 999 3 అంకెల సంఖ్యలు. 100 నుంచి 999 3 అంకెల సంఖ్యలు. మరి 1000 నుంచి 9999 ఇవి 4 అంకెల సంఖ్యలు. 1 అంకె సంఖ్య, 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు. అయితే ఇక్కడ మనకు ఇచ్చిన సమస్య ఏంటిది? 7 చేత నిశేషంగా భాగించబడే 7 చేత నిశేషంగా భాగింపబడే 3 అంకెల సంఖ్యలు. 3 అంకెల సంఖ్యలు. మరి 3 అంకెల సంఖ్యలు రైట్ అంటే 100 99 999 మధ్య తీసుకోవాలి 3 అంకెల సంఖ్యలు. మరి అవి రూల్ ఏంటిది? 7 చేత భాగించబడాలి. దేని చేత భాగించబడాలి? 7 చేత భాగించబడాలి. అయితే ఇక్కడ ఫస్ట్ 105 రాసుకుంటున్నా. 105 ఎందుకంటే 101 100 3 అంకెల సంఖ్య, 100 7 ఎక్కంలో పోదు కదా. 101 ప్రధాన సంఖ్య,
105 112 119 డాష్ డాష్ చివరికి మరి 999 దగ్గర ఉన్నటువంటి ఏ సంఖ్య 7 చేత భాగింపబడుతుంది అంటే 994. 994 అంటే ఇక్కడ చూడండి మొదటి పదం a = 105. మొదటి పదం a = 105. ఇక్కడ an అంటే చివరి పదం 994. 7 చేత నిశేషంగా భాగింపబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిండు 6 చేత నిశేషంగా భాగింపబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగిండు. మరి ఇక్కడ 3 అంకెల సంఖ్యలు కాబట్టి 100 నుంచి 999 మధ్య తీసుకోవాలి కాబట్టి 105 ఫస్ట్, 102 119 డాష్ డాష్. మరి 1000 దగ్గర 999 దగ్గర 7 ఎకంలో పోయేది ఏంటిది? 994. మొదటి పదం ఉంది, చివరి పదం ఉంది. మరి ఇంకేం కనుక్కోవాలి మనము? సామాన్య భేదం D కనుక్కుంటాం. ఏం కనుక్కుంటాము? సామాన్య భేదం D కనుక్కుంటాం. మరి సామాన్య భేదం D కనుక్కుంటే D రెండవ పదం మైనస్ మొదటి పదం, మూడవ పదం మైనస్ రెండవ పదం, 112 మైనస్ 105. మరి 112 నుంచి 105 తీసేస్తే ఎంత వస్తుంది? 7. అంటే సామాన్య భేదము 7 అవుతుంది. సామాన్య భేదం ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే ఇక్కడ మనకు an = 994. an అంటే ఏంది? ఎన్నవ పదం. ఎన్నవ పదం ఏంటిది? ఫార్ములా a + n - 1 × d = 994. ఏ అంటే ఏంటిది? మొదటి పదం. మొదటి పదం ఎంత ఉన్నది? 105. రైట్. ప్లస్ n అంటే పదముల సంఖ్య. మరి పదాల సంఖ్య మనకైనా కనపడుతుందా? కనుగొనవలసిందే ఎన్ని సంఖ్యలు కాబట్టి n అంటే ఉంచుదాం. n - 1. d అంటే ఏంటిది? సామాన్య భేదం. సామాన్య భేదం ఎంత ఉన్నది? 7 ఉంది. రైట్. 994. 105 ప్లస్ 7 × n. 7n ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ 7 మైనస్ 1 7 7 = 994. రైట్. 105 నుంచి 7 తీసేయాలి. 105 నుంచి 7 ఎందుకు తీసేస్తున్నాము? మైనస్ ఉంది కాబట్టి. మరి 105 నుంచి 7 తీసేస్తే ఎంత? 98 ప్లస్ 7n = 994. ఈ ప్లస్ 98 పక్షాంతరం చెందించినట్లయితే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 7n = 994 మైనస్ 98. 994 నుంచి 98 తీసేసినట్లయితే బార్ 10. 10 4 14. 14 నుంచి 8 తీసేస్తే ఎంత? 6. మరి ఇక్కడ 8 ఉంటుంది, పోతుందా? పోదు. బార్ 10. 18 నుంచి 9 తీసేస్తే ఎంత? 9. ఇక్కడ ఎంత వస్తుంది? 8. 896. 7n = 896. రైట్. ఇక్కడ మన పదాల సంఖ్య కావాలి కాబట్టి n విలువ n = ఎంత వస్తుంది? 896/7. 7 ఎక్కాల 7 1 7 ఎంత ఉంటుంది? 1 9 19. 19 అంటే 7 2 ఎంత వస్తుంది? 14. 14 అంటే ఎంత? 5 5 6 ఎంత అవుతుంది? 56. 56 7 ఎక్కం ఎంత పోతుంది? 7 ఎంబులు 56. అంటే n = 128. అంటే 3 అంకెల సంఖ్యలు 7 చే నిశేషంగా భాగించే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 128 ఉంటాయి. 3 అంకెల సంఖ్యలు ఎన్ని వస్తాయి? ఇప్పుడు 7 చే నిశేషంగా భాగింపబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 128 ఉన్నాయి. ఓకే, రైట్.